హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను కాకరకాయ పెరుగులో ఉడకబెట్టి మసాలా కర్రీ చేస్తున్నా. దానికి కావాల్సిన పదార్థాలు: పావు కిలో కాకరకాయలకు ఉల్లిపాయలు. నేను ఆల్రెడీ నూనె పోసేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి పెట్టేసిన. ఇగో పావు కిలో కాకరకాయలు, వీటిని ఈ విధంగా కట్ చేసుకొని గుత్తుల్లాగా కట్ చేసుకొని పెరుగులో, ఒక కప్పు పెరుగులో ఉడకబెట్టి కొంచెం ఆరబెట్టుకోవాలి. తగినంత కారము, ఉప్పు, కొబ్బరి పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా. ఇప్పుడు చూడండి, ఉల్లిపాయ మంచిగా వేగనీయాలి. కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ రావాలి ఉల్లిపాయ. ఇప్పుడు ఉల్లిగడ్డ మంచిగా ఎర్రగా వేగింది. ఇప్పుడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కలుపుకోవాలి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కడ ముద్దలు ముద్దలు ఉండొద్దు. ఇలాగే ఒక 2 స్పూన్ల కారం. నేను ఆల్రెడీ అది ఉల్లిగడ్డల పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసిన. తగినంత ఉప్పు వేసుకోవాలి. నేను పెరుగులో కొద్దిగా ఉప్పు వేసి ఉడకబెట్టిన కాకరకాయలను, కాబట్టి ఉప్పు చూసి వేసుకోండి. మళ్ళీ ఉప్పు ఎక్కువైనా కూడా అది రుచి అంతా పోతుంది. ఎంత మంచిగా కలగలుపుకున్న తర్వాత ఇప్పుడు కొబ్బరి పొడి, ఆ తర్వాత కొంచెం గరం మసాలా, ఇప్పుడే మంచి స్మెల్ వస్తుంది. ఇంకా కాకరకాయలు వేసి ఒక వండంగానే తినొద్దు. ఇది ఒక ½ అన్ అవర్ పెట్టి తింటే దీంట్లో కాకరకాయలకు ఉప్పు, కారము, మంచిగా మసాలా అంతా దిగుతుంది. మనం ఈ మసాలా చల్లగైన తర్వాత ఈ గుత్తిలో పెట్టుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. అట్లా కూడా బాగానే ఉంటుంది. కానీ నేను ఎప్పుడు ఇట్లనే చేస్తాను. అదే గుత్తిలలో కన్నట్లలో వెళ్ళిపోతుంది. మనం మంచిగా కలిపి సిమ్ మీద పెట్టి కొద్దిసేపు మూత పెట్టి పెట్టాలి. కొంచెం టైం ఇచ్చి తింటే ఉప్పు కారం అంతా కాకరకాయలకు దిగి చాలా టేస్టీ ఉంటుంది. ఇది పప్పుచారు అంచు పెట్టుకొని తినొచ్చు, లేదా అన్నంలా పొడి పొడిగా తినేటోళ్ళు అన్నంలా కలుపుకొని తిన్నా బాగుంటుంది. కానీ కొంచెం కలపాలి, మంచిగా కలిసేంత వరకు కలపాలి. ఈ ఉల్లిగడ్డ కాకరకాయలకు అంతా మసాలా అంతా దిగేటట్టు కలిపేసి కొన్ని నీళ్ళు ఇట్లా చిలకరించుకోవాలి. కొన్ని నీళ్ళు చిలకరించుకోవాలి. డ్రైనెస్ అనేది పోతుంది. ఇలా కాకరకాయలకు మసాలా మంచిగా పడుతుంది. కొంచెం తడి తగిలితే ఒక 2 మినిట్స్ తర్వాత చెక్ చేసుకొని స్టవ్ మానేస్తే ఇంకా కాకరకాయ పెరుగు మసాలా రెడీ. ఇది అయిపోయింది. ఒక 5 నిమిషాలు అయిపోయింది మనం దీన్ని పెట్టి. నాకు తెలిసి కాకరకాయ రెడీ అయిపోయింది. అయినా కూడా మనము ఒక ½ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి తింటే చాలా బాగుంటుంది. చూడండి, కాకరకాయ లోపల కూడా మసాలా అంత ఇంకి, ఉప్పు కారం అంత ఇంకుతుంది. ఒక ½ అన్ అవర్ పెట్టి తినాలి, చాలా బాగుంటుంది. ఓకేనా? మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.